రాజమండ్రి కల్తీ పాల ఘటనతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల కేంద్రాలపై దాడులు నిర్వహిస్తున్నారు. కాకినాడ గాంధీనగర్ వద్ద పాల కేంద్రంలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారి నందా మాట్లాడుతూ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్కు పంపించేస్తున్నామని తెలిపారు. కెమికల్స్ వినియోగించినట్టు నిర్ధారణ అయితే వారిపై ఆహార భద్రతా చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్టీవీ రిపోర్టర్ అవును ఎన్టీవీ రిపోర్టర్ ఆ రిపోర్టర్ వచ్చే ముందే వెంకటేశ్వర ఇద్దరే ఉన్నారు ఇంకెవరు ఇండివిజువల్స్ ఆడతారంట అంతే ఆయన లేకపోతే ఇదంతా కస్టమర్ కేర్ చెప్పండి సార్. ఎవరితో ఇది మంచిది పెట్టుకోవాలి కదా. డ్యామేజ్ అయిపోయి అంతా ఇన్ఫెస్టేషన్ ఉంది దాన్ని ఏంటన్నా అన్న ధర్మకోల్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది. తీసేయండి మొత్తం డిస్ట్రాయ్ చేయండి. వదిలేసిన శుభ్రంగా మిల్క్ అంతా దానికి పోతుంది కదా, బ్యాక్టీరియా కన్ఫర్మేషన్ అంతా మిల్క్ వస్తుంది. అంత ప్యాకెట్లో ఉన్నంత మాత్రం వాటర్ అంతా పైన ఉంటుంది. మనకు వాళ్ళు ఓపెన్ చేసి వేసుకునేటప్పుడు వాటర్ అంతా ఉంటుంది. ఐస్ వాడడానికి లేదు, చాలా పక్కన వేరే ప్లేసర్ పెట్టుకోండి. మళ్ళీ ఐస్ ఎందుకు పడతారు? అది ప్లాస్టిక్ రావాలి. రాజమండ్రిలో జరిగింది. ఇదంట పశు దేనికి సార్ మా క్లీనింగ్ ఎక్కడైనా పెట్టాను కదా. ఇవన్నీ పాలు విnegar దానికి పన్నీర్ వాడుతున్నారా?
మీరు సెపరేట్గా పెట్టుకోండి. ఇప్పుడు ఆ బాటిల్ ఇక్కడే పెట్టావు. ఎత్తుకోడు కదా, ఇక్కడే పెట్టావు. పొరపాటున కలిసిన ఏదైనా పొరపాటున కలిస్తే నువ్వేం చేస్తావు? కప్పుడు పడి దాన్ని కింద పడేది. క్లీనింగ్ అన్నీ సెపరేట్గా ఎక్కడ బయట పెట్టుకోండి. అసలు ఇక్కడ ఉండకూడదు. హ్యాండ్ వాష్ హ్యాండ్స్ అన్ని శుభ్రంగా వాష్ చేసుకొని వచ్చి హ్యాండ్ ఈ ప్యాకెట్ అంటారా లూజ్ అన్ని రకాలు చేస్తున్నారు. ఈ సైడ్ నుంచి మీకు ప్రొక్యూర్మెంట్ ఎక్కడ నుంచి వస్తుంది ఎంత వస్తుంది? తొమ్మిది లైట్ పెట్టాలి కదా, ఆ లైట్ వెనకాల లైట్ పెట్టే నీట్గా వస్తుంది. అది ఉంటే అదొకటి వేసేమని 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 వేసి రెండేళ్ళకి వెళ్ళిపోతే రెండింటికి వెళ్ళిపోవటం వేసేమని ఇప్పుడు ఈ యానిమల్స్ కూడా ఇంజక్షన్స్ అవి ఇస్తున్నారు కదా, డిగ్రేడ్ అయిపోతుంది కదా సార్, తక్కువ కాబట్టి మాకు ఏదో ఉంటుంది సార్. యానిమల్ ఇన్ఫెక్షన్ రిలీజ్ చేయడానికి. అన్న నువ్వు వెనక్కొచ్చాను అన్న వెనక్కొచ్చు దేనికి వాటర్ బాబు సార్ అలా సార్ ఒకసారి ప్యాకెట్ ఇలా చూపించండి సార్, ప్యాకెట్ చూపించండి. ఓకే సార్. సార్ ఫోటోలా ఓకే పెట్టేశారండి ఆయనకి ఇందాకడికి. ఇప్పుడు కూడా ఒకసారి ఆ రూమ్కి వెళ్దాం సార్. ఈ మధ్యకాలం అంటే గత వారంలో రాజమండ్రిలో ఈ పాలు అనేటువంటివి వేరే విష పదార్థాలు కలవటం వల్ల అడల్ట్రేషన్ జరిగి దాంట్లో తాగినటువంటి వాళ్ళంతా కూడా చాలా సివియర్గా ఎఫెక్ట్ అయ్యారు. సో చాలామంది రేనల్ ప్రాబ్లమ్స్ అంటే రేనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీస్ వాటిపై కూడా ఎఫెక్ట్ అయ్యి సో వాళ్ళంతా హాస్పిటలైజ్ అయ్యి కొన్ని డెత్స్ అనేటువంటి కూడా జరిగాయి. దీన్ని పురస్కరించుకొని స్టేట్ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు ఏంటంటే స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాల్లో కూడా ఈ 2 రోజులు ఈరోజు రేపు ఈ స్పెసిఫిక్గా ఈ స్పెషల్ డ్రైవ్స్ అనేటువంటివి కండక్ట్ చేసి ఈ మిల్క్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి అక్కడ ఉండేటువంటి మిల్క్ అడల్టరేటెడ్ మిల్కా కాదా అనేటువంటి నిర్ధారణ, అదేవిధంగా అక్కడ వాళ్ళు పాటించేటువంటి నియమ నిబంధనలు అనేటువంటివి సరిగా ఉన్నాయా లేదా అనేటువంటి ఇన్స్పెక్షన్ చేసి వాటి మీద సమగ్రమైనటువంటి తనిఖీలు నిర్వహించవలసిందిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రతి జిల్లాల్లో కండక్ట్ చేయమన్నారు కనుక ఈరోజు కాకినాడ జిల్లాలో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో మా జిల్లాలో ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ సుబ్బారావు గారు మరియు దుర్గా ప్రసాద్ ఇద్దరు ఈ వారి ఏరియాల్లో ఈ ఇన్స్పెక్షన్స్ అనేటివి కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి కాకినాడలో ఉండేటువంటి గాంధీనగర్లో ఉండేటువంటి మిల్క్ యూనిట్ని తనిఖీ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసింది ఏంటి అని అంటే వీళ్ళు మిల్క్ అనేటువంటిది పల్లెల నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసి వాటిని ప్యాకెట్ల రూపంలో ప్యాక్ చేసి వాటిని ఏంటంటే ఐస్ బాక్సుల్లో పెట్టి అమ్ముతున్నారు, అంటే కూలింగ్ పర్పస్కి. సో దాంట్లో అంటే ఈ ఐస్ అనేటువంటిది వాడద్దని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఐస్ వాడినట్లయితే ఈ ఐస్ నాన్ ఎడిబుల్ వాటర్తో తయారు చేసినట్లయితే అది వాటర్ అనేటువంటిది కంటామినేటెడ్ వాటర్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ వాటర్లో ప్యాకెట్లు ఉంచినప్పటికీ కూడా ఆ ప్యాకెట్లకి పైన ఉండేటువంటి ఆ వాటర్ ఉంటుంది కనుక ఆ పాలు ప్యాకెట్ ఓపెన్ చేసి వేసుకునేటప్పుడు ఈ వాటర్ కూడా దాంతో కలిసి కంటామినేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉండొచ్చు. సో కాబట్టి అందుకని ఈ ఐసు కాకుండా మంచి రిఫ్రిజిరేటర్స్ చిల్లర్స్ పెట్టుకున్నట్లయితే అందులో మెజర్స్ అనేటువంటివి బాగుంటాయి. సో కాబట్టి ఐసుకు బదులు వేరే చిల్లర్స్ని వాడమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా ఈ పాలు ఎక్కడైతే స్టోర్ చేస్తారో ఆ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి కెమికల్స్ అనేటువంటివి కూడా ఉండకుండా జాగ్రత్తలు అనేటువంటివి తీసుకోవాలి. ఎందుకంటే అవి ఏమైనా పొరపాటున కలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కలవటం వల్ల పాలు అనేటువంటివి విషపూరితమయ్యి ఈ హెల్త్ హ్యాజార్డ్స్ అనేటువంటివి వచ్చే అవకాశం ఉంటాయి కనుక సో ఇక్కడ ఈ తనిఖీ చేసి ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి జరిగింది. అలాగే కొన్ని డ్యామేజ్ అయిపోయినటువంటి స్టోరేజ్ ఉన్నాయి, ఇది థర్మాకోల్ బాక్సులు కానీ అవి కూడా చాలా ఇప్పటి నుంచో పరిశుభ్రంగా లేని స్థితిలో ఉన్నాయి. అటువంటి వాటిని కూడా డిస్కార్డ్ చేయడం జరిగింది. ఈ పాలని కూడా శాంపిల్స్ తీసి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపిస్తున్నామండి. సో అక్కడ రిపోర్ట్ వచ్చి ఏమైనా అడల్ట్రేషన్ ఉందా లేదా అన్నది డిటెక్షన్ అయిన తర్వాత వాళ్ళ మీద ఫర్దర్ యాక్షన్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం యాక్షన్ తీసుకుంటారు. అడల్ట్రేషన్ అంటే జనరల్గా కామన్ అడల్ట్రేషన్ అని అంటే ఈ వాటర్ ఎక్కువగా కలిపేటువంటిది ఉంటుంది, అలాగే స్టార్చ్ షుగరు ఇటువంటివి ఏవో కలుపుతూ ఉంటారు. సో అలా కాకుండా ఇప్పుడు కొంతమంది ఏంటంటే యూరియా అనేటువంటిది కూడా కలిపేటువంటి సందర్భాలు ఉన్నాయి. సో యూరియా కానీ వేరే వెజిటబుల్ ఫ్యాట్ అనేటువంటిది కానీ కలిపినట్లయితే దాన్ని సింథటిక్ మిల్క్ అంటాం. సో అటువంటిది మిల్క్లో కొంత భాగం కలిపినా కూడా అది సింథటిక్ మిల్క్ అయిపోతుంది కనుక అటువంటిది ఏమైనా డిటెక్షన్ ఉన్నట్లయితే దాన్ని యూరియా వాటానంటే ఇప్పుడు ఇది అన్సేఫ్గా నేను కానీ రిపోర్ట్ వచ్చిందైతే ఏదైనా మిల్క్ శాంపుల్ ల్యాబొరేటరీకి పంపించినప్పుడు అది అన్సేఫ్ అని వచ్చినట్లయితే దాని మీద క్రిమినల్ కేసు అనేటువంటి కోర్టులో ఫైల్ చేస్తాం. సో దాంట్లో 6 నెలల వరకు కూడా జైలు శిక్ష ప్లస్ 3 లక్షల వరకు ఫైన్ విధించేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా సబ్ స్టాండర్డ్ అంటే ఒకవేళ వాటర్ ఎక్కువగా కలిపినట్లయితే ఫ్యాట్ కంటెంట్ ఎస్ఎన్ఎఫ్ వాల్యూ అనేటువంటి తగ్గుతాయి. సో ఫ్యాట్ రిమూవ్ చేసినా కూడా ఫ్యాట్ కానీ ఎస్ఎన్ఎఫ్ వాల్యూ తక్కువగా ఉన్నా కూడా ఈ సబ్ స్టాండర్డ్ అయినట్లయితే వాటికి ఏంటంటే మ్యాక్సిమం 3 lakhs వరకు ఫైన్ అనేటువంటిది ఉంటుంది. రిపోర్టు మామూలుగా స్టాట్యుటరీ శాంపిల్స్ రిపోర్టు రావడానికి 14 days పడుతుంది.